హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో క్లాస్. మనం లాస్ట్ వీడియోలో పోర్టర్స్ 5 ఫోర్స్ ఫార్ములా చూసాం కదా ఇన్ ఎక్స్టర్నల్ అనాలిసిస్. సో సేమ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్లో టుడే లెట్ us సీ పెస్ట్ అనాలిసిస్. సో వాట్ ఈస్ పెస్ట్? పెస్ట్ అంటే పొలిటికల్ ఫ్యాక్టర్స్, ఎకనామికల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్. సో ఈ 4 ఫ్యాక్టర్స్ మన బిజినెస్ ఎన్విరాన్మెంట్ని, సో ఆబ్వియస్లీ ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్సే, దే డోంట్ బిలాంగ్ టు అవర్ బిజినెస్, దే ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్. మన బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ మరి మన బిజినెస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో చూద్దాం. సో దిస్ వాజ్ ద ఫస్ట్ అనాలిసిస్ పెస్ట్ అనేది. కానీ మనం ఈ యూనిట్ స్టార్ట్ చేసే ముందు వీ హ్యావ్ సీన్ we have seen here external environmental analysis లో మనం pestal analysis already చూసాం in the past videos. general environmental analysis లో where political factors, environmental factors, social, technological, economical and legal. సో పెస్ట్ అనేది మనకి ఇక్కడ ఉంది ఆల్రెడీ. పెస్ట్ అనాలిసిస్ వీ హ్యావ్ అండర్స్టూడ్ క్లియర్లీ వాట్ ఈస్ దట్. కానీ ఎకలాజికల్ అండ్ లీగల్ ఫ్యాక్టర్స్ లేటర్ ఆన్ యాడ్ అయ్యాయి అండ్ ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అవుతూనే ఉన్నాయి. లైక్ పెస్టల్ అనాలిసిస్ అంటాము, స్టీపుల్డ్ అనాలిసిస్ అంటాము. అట్లా రకరకాలుగా మనకి ఫ్యాక్టర్స్ కొత్తగా ఏవేవైతే ఎఫెక్ట్ అవుతున్నాయో ఎక్స్టర్నల్గా అవి మనం ఈ అనాలిసిస్లో ఇంక్లూడ్ చేస్తూ పోతూనే ఉన్నాం. బట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అనాలిసిస్ ఈజ్ పెస్టల్ అనాలిసిస్. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి మ్యాండేటరీగా ప్రతి బిజినెస్కి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూనే ఉంటాయి కాబట్టి ఇవి మేజర్గా మనం స్టడీ చేస్తాం. సో పెస్ట్ అనేది దీనికన్నా ముందు ఉన్న అనాలిసిస్. దీనికి ఏం యాడ్ అయ్యాయి? పెస్ట్ అనాలిసిస్కి ఎకాలజీ యాడ్ అయింది అండ్ లీగాలిటీస్ యాడ్ అయినాయి. ఎందుకు ఎకాలజీ? ఎందుకు? బికాస్ ఆఫ్ ద కరెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఇన్ ద హోల్ వరల్డ్. గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది, గ్లేషియర్స్ అన్నీ కరుగుతున్నాయి. ఆల్రెడీ ఈ గ్లోబ్ పైన ఓన్లీ 1 పోర్షన్ ఈజ్ ల్యాండ్, మిగిలిన 3 పోర్షన్స్ వాటరే ఉంది. కానీ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఈ 1 పోర్షన్ కూడా వాటర్తో కవర్ అయిపోతుంది. సో మన లైవ్లీహుడ్ ఉందే ఈ వన్ పోర్షన్ ఆఫ్ గ్లోబ్ పైన. సో అలాంటి సిచ్యువేషన్లో మరి మన సర్వైవల్ ఎలా? అండ్ అలాగే కాదు, రకరకాల పొల్యూషన్స్ ఉన్నాయి. సో అందుకే అవన్నీ ఎందుకు అవుతున్నాయి? బికాస్ ఆఫ్ దీస్ డెవలప్మెంట్స్ ఓన్లీ. మనమే పొల్యూట్ చేసుకుంటున్నాం మన గ్లోబ్ని. సో అన్ని కంపెనీస్ ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ కూడా దాని ఆ ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడానికి ఆ ప్రకారంగా మనం బైండ్ అయ్యి మన బిజినెస్ చేసుకోవడానికి కొత్తగా ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ మనకి యాడ్ అయ్యాయి. ఒక పలానా కంట్రీ హయ్యెస్ట్ పొల్యూషన్ ఇస్తోంది మన గ్లోబ్కి అన్నప్పుడు వాళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఎకలాజికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో నువ్వు ఆ కంట్రీలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు అండ్ యువర్ బిజినెస్ ఈజ్ అ బిట్ హై పొల్యూటింగ్ అనుకోండి, దెన్ నువ్వు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి బైండ్ అయి చేయటం అనేది చాలా కష్టం. అలానే పొల్యూషన్ జనరేట్ చేసే బిజినెస్ చేయమని కాదు వాట్ ఐ మెంట్ టు సే, బట్ you should also look at all these rules and regulations, ecological, environment related rules and regulations in regard to a particular location. సో అందుకే ఈ కొత్త ఫ్యాక్టర్ వచ్చి యాడ్ అయింది బికాస్ ఆఫ్ ద ప్రజెంట్ కండిషన్స్ ఆఫ్ ద వరల్డ్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. దెన్ లీగాలిటీస్ ఎందుకు? ఎకనామీస్ ఆర్ బికమింగ్ ఓపెన్ ఎకానమీస్ జరిగాయి బాగా. ఇంటర్ కంట్రీ రిలేషన్షిప్స్ మెయింటైన్ అవుతున్నాయి మంచిగా. కానీ వెన్ వీఆర్ గోయింగ్ ఓపెన్, వెన్ వీఆర్ లెటింగ్ సమ్వన్ కమ్ టు అవర్ కంట్రీ అండ్ డూ సంథింగ్, ఆబ్వియస్లీ మన లీగాలిటీస్ అనేవి కూడా మనం స్ట్రాంగ్ చేసుకుంటాం. ఎందుకంటే మన పవర్ పోకూడదు, మన కంట్రీ పవర్ పోకుండా పక్కన వాళ్ళు వచ్చి మన దగ్గర కూడా బిజినెస్ చేసుకొని మనకు కూడా హెల్ప్ చేయగలిగితే మన రిసోర్సెస్ని వాడుకొని మనకి దట్ ఈస్ ఓకే. కానీ అలా జరగడానికి వాళ్ళు వెన్ మోస్ట్ ఆఫ్ ది ఫారిన్ కంపెనీస్ కమ్ అండ్ ఆక్యుపై అవర్ కంట్రీ, మేబీ వాళ్ళ కంట్రోల్ పెరగచ్చు. కాబట్టి
లీగల్గా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో మీరు ఏ బిజినెస్ చేసినా మా లీగల్ రూల్స్ ప్రకారం బైండ్ అయ్యి ఉండి చేయాలి అనే కాన్సెప్ట్లో లీగల్ ఫ్యాక్టర్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేసాం. ఓకే, సో దట్స్ వై ఇట్ బికెమ్ పెస్టల్ అనాలిసిస్. కానీ ది ఫస్ట్ అనాలిసిస్ వాజ్ పెస్ట్ అనాలిసిస్. సో దే ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ that are affecting our business. Okay, సో ఇక్కడ చూడండి, it helps pest analysis, it helps to provide a quick understanding of the external pressures facing a business and their possible constraints on its strategy. అంతే కదా, పొలిటికల్గా, ఎకనామికల్గా, సోషల్గా, టెక్నాలజికల్గా ఎలాంటి ప్రెషర్ మన బిజినెస్ ఇస్తుంది అండ్ ఆ ప్రెషర్ ప్రకారంగా మన స్ట్రాటజీని, మన మెయిన్ గోల్ ఇది, మన మెయిన్ గోల్కి ఈ పెస్ట్ ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి ఎక్స్టర్నల్గా. మరి మన గోల్ని ఎలా మార్చుకోవాలి? గోల్ వదిలేస్తామా? వీటి ఎఫెక్ట్ ఉందని దీన్ని అయితే వదిలేయం కదా, దీన్నే మనం రీచ్ అవ్వాలి, ఇదే మన గోల్. సో ఇంత ప్రెషర్ ఉన్న ఎక్స్టర్నల్గా దీన్ని ఎలా రీచ్ అవ్వాలనేదే మన స్ట్రాటజీ ఫార్ములేషన్ యూజింగ్ పెస్ట్ అనాలిసిస్ అనమాట. ఓకే, పెస్ట్ అనాలిసిస్ ఈజ్ అ బిజినెస్ అనాలిసిస్ మోడల్ ఆబ్వియస్లీ. సో మన ఓవరాల్ బిజినెస్కి వీటి ఇన్ఫ్లుయెన్స్ చూస్తున్నాం కాబట్టి ఇట్స్ అ బిజినెస్ అనాలిసిస్ మోడల్ అండ్ ఇట్ ఎగ్జామిన్స్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ ద గ్లోబల్ ఫ్యాక్టర్స్ దట్ మే ఎఫెక్ట్ అ బిజినెస్. సో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్సే కాబట్టి ఇట్ ఎగ్జామిన్స్ దెమ్ అండ్ it helps us understand how a business will be affected by all these factors. Okay, then next, every organization, see ఇక్కడ ఏం లేదు, thus PEST stands for దేనికి T అంటే ఏంటి, S అంటే ఏంటి, టెక్నాలజికల్, సోషల్, పొలిటికల్, ecological. So every organization's marketing environment is made up of the following three. So మార్కెటింగ్ ఎన్విరాన్మెంటే కానీ లేదా స్ట్రాటజిక్ ఎన్విరాన్మెంటే కానీ, ఓకే, సో లేదా ఆర్గనైజేషనల్ ఎన్విరాన్మెంటే కానీ, మనకి ఈ 3 సెగ్రిగేషన్స్ అనేది మ్యాండేటరీ ఏ కంపెనీకైనా. ఏంటవి? ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ప్రతి కంపెనీకి ఇంటర్నల్గా స్టాఫ్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, ఆ కంపెనీ కంటే నువ్వు తయారు చేసే ప్రోడక్ట్ని కొనుక్కునే వాళ్ళు ఉంటారు, నీ ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, నీ ఆఫీస్లో వాడే టెక్నాలజీ ఉంటుంది, నువ్వు ఇచ్చే శాలరీస్ ఉంటాయి, ఓకే, నీ దగ్గర ఉండే ఫైనాన్స్ ఉంటుంది. సో ఇదంతా మన ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఒక కంపెనీకి. దెన్ మైక్రో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్గా కస్టమర్స్, అంటే ఇందులో నుంచి మళ్ళీ సెగ్రిగేట్ చేశారు. కస్టమర్స్, మనం తయారు చేసిన వాటిని మార్కెట్లోకి తీసుకెళ్ళే డిస్ట్రిబ్యూటర్స్, మనకి రా మెటీరియల్ ఇచ్చే సప్లయర్స్, ఓకే, మన బిజినెస్ అదే హ్యాండ్స్ మారుతూ ఉంటాయి కదా, ఈ డిస్ట్రిబ్యూటర్స్ టు హోల్సేలర్స్ టు రీటైలర్స్. సో ఆ ప్రాసెస్ టేకప్ చేసే ఏజెంట్స్ క్యాన్ బి ఎనీథింగ్, anyone. Agents they can be anyone who help our business. Then మన కాంపిటీటర్స్, అఫ్ కోర్స్ మన కాంపిటీటర్స్ని కూడా మనం ఎప్పుడు మానిటర్ చేసుకుంటూనే ఉండాలి. దెన్ ఓన్లీ వీ క్యాన్ ప్లాన్ టు బీట్ దెమ్. మనం వాళ్ళని బీట్ చేయలేకపోతే మన మార్కెట్ షేర్ తగ్గిపోతుంది. సో ఇదంతా మైక్రో ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. అండ్ ఓవరాల్గా ఫైనల్లీ మ్యాక్రో ఎన్విరాన్మెంట్, వీళ్ళు కూడా ఇందులో కొన్ని మన కంట్రోల్లో ఉంటాయి, కొన్ని మన కంట్రోల్లో ఉండవు. మైక్రో ఎన్విరాన్మెంట్లో, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్లో అన్నిటి మీద మన కంట్రోల్ ఉంటుంది, కానీ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ ఈజ్ అన్కంట్రోలబుల్. ఇందులో ఏ ఫ్యాక్టర్ మన కంట్రోల్లో అసలు ఉండదు. పొలిటికల్ ఫ్యాక్టర్స్, ఒక ఏరియా పాలిటిక్స్, ఒక కంట్రీ పాలిటిక్స్ నువ్వు మార్చగలవా? నో. ఒక కంట్రీ ఎకనామికల్ ఫ్యాక్టర్స్ నువ్వు మార్చగలవా? నో. ఒక కంట్రీ సోషల్ అండ్ కల్చరల్ ఫోర్సెస్ మార్చగలవా? నో. అండ్ టెక్నాలజికల్ ఫోర్సెస్ మార్చగలమా అంటే అలవాటు చేయించవచ్చు ఒక కంట్రీకి, కానీ ఈ టెక్నాలజికల్ ఫోర్సెస్ మీద ఈ పైన ఫోర్సెస్ అన్నీ ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఎకనామికల్ కండిషన్స్ బాగా ప్రాపర్గా ఉన్న కంట్రీ, డెవలప్డ్ కంట్రీ అయితేనే కొత్త టెక్నాలజీని ఆఫ్ చేస్తారు, లేకపోతే ఆఫ్ చేయలేకపోవచ్చు. ఫండ్సే, డబ్బులే లేనిది హౌ కెన్ వీ ఆప్ట్ హై అండ్ టెక్నాలజీ?
సో అలా ఈ ఫ్యాక్టర్స్ ఏవి మన చేతిలో ఉండవు, మన కంట్రోల్లో ఉండవు, దే ఆర్ అన్కంట్రోలబుల్. సో మన స్టడీ కూడా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో వీటి గురించే. ఓకే, సో let us see the importance of pest analysis. Pest analysis is crucial in designing a marketing strategy for the business. Okay, so marketing strategy ఏ కాదు, what any kind of goal in a company మనం పెస్ట్ అనాలిసిస్ బేసిస్లో చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెటింగ్ డిపార్ట్మెంటే ఎక్కువగా స్టడీ చేసేది, ఎందుకంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ ద ఓన్లీ డిపార్ట్మెంట్ దట్ విల్ ఎక్స్పోజ్ అవర్ ప్రోడక్ట్ టు ద వరల్డ్. ఇంటర్నల్గా రకరకాల ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆపరేషన్స్ డిపార్ట్మెంట్, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నా కూడా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, మన వర్క్, మన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ప్రపంచానికి చూపించేది మార్కెటింగ్ డిపార్ట్మెంటే. సో దట్ ఈస్ వై దే మెన్షన్ హియర్ లైక్ దిస్. సో వాళ్ళు మేజర్గా యూస్ చేస్తారు పెస్ట్ అనాలిసిస్. పెస్ట్ అనాలిసిస్ ఎందులో హెల్ప్ చేస్తుందంట అంటే ఇన్ ద వాల్యూ క్రియేషన్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఎ స్ట్రాటజీ. సో వాల్యూ క్రియేషన్ అంటే ఈ వాల్యూ అనేది ఇక్కడ మన ప్రోడక్ట్ కావచ్చు, మన సర్వీస్ కావచ్చు, మనం తయారు చేసే ప్రోడక్ట్ కావచ్చు, లేదా మనం ఇచ్చే సర్వీస్ కావచ్చు. సో దాని క్రియేషన్లో దానికి ఆపర్చునిటీస్ మనం వెతుక్కునేలాగా, ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకునేలాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే మనకు బయట ఎన్విరాన్మెంట్ అనేది అర్థమైనప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆపర్చునిటీస్ని డెఫినెట్గా మనం గ్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ ఆర్ నో? సో అలా. దెన్ నెక్స్ట్, టు యాక్సెస్ ద మార్కెట్ ఇంక్లూడింగ్ కాంపిటీటర్స్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ బిజినెస్. సో ఒక మార్కెట్ని మన కాంపిటీటర్స్ నుంచి మనం తీసుకోవడానికి, యాక్సెస్ చేయడానికి ఫ్రమ్ ద స్టాండర్డ్ పాయింట్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ బిజినెస్. సో నీకు ఎప్పుడైతే నీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అర్థమవుతుందో, నువ్వు నీ ప్రోడక్ట్ని ఎలా మార్కెట్ చేసుకోవాలి, నీ గోల్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, దాని బేస్డ్ నీ కాంపిటీటర్ని నువ్వు ఎలా బీట్ చేస్తే వాళ్ళ మార్కెట్ షేర్ కాస్త నీ మార్కెట్ షేర్ కింద, అంటే వాళ్ళ కస్టమర్స్ కాస్త నీ కస్టమర్స్ ఎలా అవుతారు అనే దానికి నీకు ఒక ఐడియాలజీ ఇస్తుంది, ఆ గోల్ నువ్వు ఫ్రేమ్ చేసుకునేలాగా చేస్తుంది పెస్ట్ అనాలిసిస్. దెన్ టు ఎవాల్యుయేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఆన్ ఫర్మ్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీ. అంతే కదా, మా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల మన కంపెనీ ఆబ్జెక్టివ్స్ ఎంతవరకు మారాయి, ఆ ఇంపాక్ట్ మరి పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా. సో ఇదంతా అర్థం చేసుకోవడానికి కూడా మనకు పెస్ట్ అనాలిసిస్ హెల్ప్ చేస్తుంది. టు మేక్ కంటింజెన్సీ ప్లాన్స్ ఫర్ థ్రెట్స్. సో కొత్త మనకేదో థ్రెట్ ఉంది, పొలిటికల్గానో, ఎకనామికల్గానో, సోషల్గానో, కల్చరల్ వైజో, లేదా టెక్నాలజీ వైజో. సో దానికి మనం కొత్త గోల్స్ ఎప్పుడు ఫ్రేమ్ చేసుకోగలుగుతాము, మనకు ఆ ప్రాబ్లం ఏంటో ప్రాపర్గా తెలిసినప్పుడే. అది ఎలా తెలుసుకుంటాం? పెస్ట్ అనాలిసిస్ ద్వారానే తెలుసుకుంటాం. దెన్ నెక్స్ట్, టు ప్రిపేర్ బిజినెస్ అండ్ స్ట్రాటజిక్ ప్లాన్స్. సో బిజినెస్ని మనం ప్లాన్ చేసుకోవడానికి యాజ్ వెల్ యాజ్ స్ట్రాటజిక్ ప్లాన్స్. అసలు మన మెయిన్ గోలే ఇది, మన సబ్జెక్టే ఇది. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే గోల్స్ ఎలా, మనం వ్యూహాలని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం, దానికోసమేగా ఇవన్నీ మనం చదువుకుంటున్నాం ఈ సబ్జెక్ట్లో. సో అందుకు. దెన్ నెక్స్ట్, టు అండర్స్టాండ్ మార్కెట్ గ్రోత్ ఆర్ డీక్లైన్, బిజినెస్ పొజిషన్. సో మార్కెట్ ఎలా నడుస్తుంది, గ్రోయింగ్ మార్కెటా అంటే నీది ఏ టైప్ ఆఫ్ బిజినెస్, ఫ్రాగ్మెంటెడ్ బిజినెసా, డీక్లైనింగ్ బిజినెసా, గ్రోయింగ్ బిజినెసా, మెచ్యూర్డ్ బిజినెసా. మనం పాస్ట్ వీడియోలో చూసాం ఇవన్నీ. సో ఎలాంటి మార్కెట్ గ్రోత్ ఉంది నీకు, లేదా డీక్లైన్ ఉందా, నీ బిజినెస్ పొజిషన్ ఏంటి, నీ కాంపిటీటర్స్తో పోలిస్తే నీకున్న స్ట్రెంగ్త్ ఏంటి, పొటెన్షియాలిటీ ఏంటి, అండ్ నీ డైరెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా వెళ్తున్నాయి. నీ గోల్ ఒకటి, నీ ఆపరేషన్స్ ఒకటైతే యూ విల్ నెవర్ రీచ్ యువర్ గోల్. సో నీ గోల్ ప్రకారంగానే నువ్వు చేసే ఆపరేషన్స్, నువ్వు చేసే వర్క్ మూవ్ అవుతుందా లేదా. సో ఇవన్నీ స్టడీ చేయడానికి మనకి పెస్ట్ అనాలిసిస్ హెల్ప్ అవుతుంది. ఇంకా ఎందులో మనకి హెల్ప్ అవుతుందంటే, పెస్ట్ అనాలిసిస్ ఈజ్ క్రూషియల్ ఇన్ డిజైనింగ్
the same thing that I mentioned here. To align companies' performance positively, okay, with the powerful forces of change that are affecting business environment. So business environment అనేది ఎవర్ చేంజింగ్, ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. ఒక చిన్న టీవీయే కనుక మనం చూస్తే, ఇంతకుముందు ఓల్డర్ జనరేషన్స్ టీవీ ఎలా ఉండేది, ఒక ఊర్లో ఒక 3-4 ఇండ్లల్లో ఉండే టీవీ నా అసలు మనం టీవీ చూడకుండానే గడిపేసే జనరేషన్లోకి వచ్చేసాం బికాజ్ ఆఫ్ ఓటీటీస్. సో టీవీలో టెలికాస్ట్ అయ్యే షోస్ చూసేది చాలా తక్కువ జనాలు అయిపోయారు దీస్ డేస్, బికాస్ మనకి యూట్యూబ్ సిరీస్ ఉంటున్నాయి, వెబ్ సిరీస్ ఉంటున్నాయి, ఓటీటీస్ ఉంటున్నాయి, మూవీస్ అప్ టు డేట్ ఓటీటీస్లో వస్తున్నాయి. సో ఒక మొబైల్ ఫోన్లో చూసే జనరేషన్కి వెళ్ళిపోయాం మనం ఫ్రమ్ టీవీస్. అంటే టీవీస్ ఇంకా లేవా అంటే ఉన్నాయి, టీవీస్ మార్కెట్లో ఉన్నాయి, కానీ దాని నీడ్ వేరే. బట్ దాని నీడ్ కాస్త ఎవరు ఆక్యుపై చేస్తున్నారు, టీవీ యూసేజ్ కాస్త మొబైల్ ఫోన్స్ ఆక్యుపై చేసేస్తున్నాయి. తీరిగ్గా టీవీ ముందు కూర్చొని ఎవరు చూస్తున్నారు టీవీ? సో పర్ఫార్మెన్స్ మరి పాజిటివ్గా ఎఫెక్ట్ అవుతుందా, నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుందా ఒక టీవీ బిజినెస్ వాళ్ళకి, ఒక టీవీ మ్యానుఫ్యాక్చరర్స్కి? సో నువ్వు ఎలా ప్లాన్ చేసినా నీ స్ట్రాటజీ, నువ్వు ఈ పెస్ట్ అనాలిసిస్ చేస్తే నీకు పాజిటివ్ పర్ఫార్మెన్స్ వచ్చేలాగా నువ్వు ప్లాన్ చేసుకోవడానికి పెస్ట్ అనాలిసిస్ హెల్ప్ చేస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్, టు సక్సెస్ఫుల్లీ లాంచ్ బిజినెస్ ఆపరేషన్స్ ఇంటూ న్యూ మార్కెట్స్ అండ్ న్యూ కంట్రీస్. సో న్యూ కంట్రీకి నువ్వు ఎంటర్ అవ్వాలనుకుంటే నువ్వు ఫస్ట్ చేసేదే ఇది, పెస్ట్ అనాలిసిస్. ఆ కంట్రీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, ఆ కంట్రీ ఎకానమీ ఎలా ఉంది, జీడిపి హై ఉందా తక్కువ ఉందా, అది డెవలపింగ్ కంట్రీయా డెవలప్డ్ కంట్రీయా? ఓకే, దెన్ అక్కడ సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్, అక్కడ సొసైటీ, ప్రతి సొసైటీ టు సొసైటీ కల్చర్ మారుతుంది. ఇప్పుడు మనం ఒక హైదరాబాద్ లొకేషన్ తీసుకుందాం, ఇంకా సమ్ అదర్ లొకేషన్ ఫ్రమ్ తెలంగాణనే తీసుకుందాం, కల్చర్ వేరీస్, ఎస్ ఆర్ నో? వరంగల్ టు కరీంనగర్ కల్చర్ వేరీ అవుతుంది, హైదరాబాద్ టు నల్గొండ కల్చర్ వేరీ అవుతుంది, నల్గొండ టు వరంగల్ కల్చర్ వేరీ అవుతుంది, ఎస్ ఆర్ నో? సో చిన్న చిన్న మన లొకేషన్స్లోనే కల్చర్ వేరీ అయితే ఇమాజిన్ ద కల్చర్ బిట్వీన్ కంట్రీస్, టూ కంట్రీస్. It varies a lot. So when you are planning to enter into that country, how you'll plan to make business? Coca-Cola beverages company, తన కార్బోనేటెడ్ షుగరీ డ్రింక్ ఈజ్ వరల్డ్ ఫేమస్. కానీ కొన్ని కంట్రీస్ లైక్ జపాన్, కొరియా ఇలాంటి కంట్రీస్లో వాళ్ళకి వాళ్ళ ఓన్ బెవరేజెస్ చాలా టైప్స్ ఉంటాయి. ఒక గ్రీన్ టీలోనే వాళ్ళకి కోల్డ్ గ్రీన్ టీ అనేసి అందులో ఒక 4-5 టైప్స్ ఉంటాయి వాళ్ళకి. ఇలాగే షుగరీ డ్రింక్ కాకపోతే నాన్ కార్బనేటెడ్. ఓకే, సో అలా కాఫీస్లో 4-5 టైప్స్ ఉంటాయి. సో ఎవరు కోకోకోలా కొంటారు? మరి ఆ కోకోకోలా కంపెనీ ఆ కంట్రీలో బిజినెస్ని ఎలా గ్రాబ్ చేయాలి మరి? ఓకే, నువ్వు ఆ న్యూ మార్కెట్కి ఎంటర్ అవ్వాలనుకుంటున్నావు, న్యూ కంట్రీకి ఎంటర్ అవ్వాలనుకున్నావు, ఎలా గ్రాబ్ చేస్తావు? సో దానంతటికీ నీకు పెస్ట్ అనాలిసిస్ అండ్ అక్కడ టెక్నాలజీ ఎలా ఉంది, నువ్వు ఎంటర్ అవ్వాలనుకుంటున్న కంట్రీలో టెక్నాలజీ ఎలా ఉంది మరి? సో ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే పెస్ట్ అనాలిసిస్ మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పెస్ట్ అనాలిసిస్. ఓకే, సో ఇప్పుడు ఇండివిజువల్గా మనం చూద్దాం. పొలిటికల్ ఫ్యాక్టర్స్, ఎకనామికల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్. సో పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏంటంట? దే ఆర్ స్టడీడ్ అండర్ పెస్ట్ అనాలిసిస్, హెల్ప్ టు ఫైండ్ how political development locally, nationally, internationally affect the strategy of a business. సో అక్కడున్న పొలిటికల్ డెవలప్మెంట్ మనకి లోకల్గా, అంటే అక్కడున్న లోకల్ అంటే ఏరియా వైజ్, నేషనల్ వైజ్ ఆ పొలిటికల్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్లీ ఒక కంట్రీలో జరిగే పాలిటిక్స్ ఒక బిజినెస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది స్టడీ చేయడానికి మనకి ఇది పొలిటికల్ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తుంది. హెన్స్ ఇట్ హెల్ప్స్ టు పుట్ ఫార్వర్డ్ ద గవర్నమెంట్ వ్యూస్
of certain business activities including local, national or international government. ఓకే, సో ఒక పొలిటికల్ పార్టీ, ఒక గవర్నమెంట్ మేబీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది కొంచెం ఓపెన్గా చేయొచ్చు. ఓకే, ఒక పొలిటికల్ పార్టీ అంత ఓపెన్గా చేయకపోవచ్చు, ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. ఓకే, సో ప్రైవేటైజేషన్కి ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేయొచ్చు, ప్రైవేటైజేషన్కి ఇంకొక పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేయకపోవచ్చు. ఓకే, సో ఇదంతా బిజినెస్కి ఎఫెక్ట్ అవుతుందా లేదా? పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటాయి ఒక కంట్రీలో? దే కీప్ ఆన్ చేంజింగ్. వాళ్ళ టర్మ్ అయిపోయిందా, నెక్స్ట్ టర్మ్ ఉంటారో ఉండరో వాళ్ళకే తెలీదు. సో నీ రిలేషన్స్ ఏ పార్టీతో బాగున్నాయి, అండ్ వాళ్ళు తీసుకునే నీ రిలేషన్స్ బాగున్నప్పుడే కదా వాళ్ళు నీకు హెల్ప్ చేసేది, నీ బిజినెస్కి హెల్ప్ చేసేది, ఇంటర్నేషనల్గా ఫారెన్ బిజినెసెస్కి, ఫారెన్ కంపెనీస్కి హెల్ప్ చేసేది. సో వాళ్ళు తీసుకునే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకెలా ఎఫెక్ట్ అవుతున్నాయి, పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ మనకెలా ఎఫెక్ట్ అవుతున్నాయి? ఓకే, ఇట్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్. సో అది స్టడీ చేయడానికి మనం పొలిటికల్ ఫ్యాక్టర్స్ స్టడీ చేస్తున్నాం. Political factors are the most important influence on the regulation of any business, as it is the political system which is responsible for law making which affects any business. Ante kada, political factors and legal factors are related. Endukante they are the people who make law in a particular country. So definitely manaku ala effect untundi. The political arena has a huge influence upon ద రెగ్యులేషన్ ఆఫ్ బిజినెసెస్. ఇంత మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అవర్ ఎకానమీ వాజ్ క్లోజ్డ్. ఓకే, బట్ ఓపెన్ ఎకానమీ ఎల్పిజి కాన్సెప్ట్తో చేశారు మనకి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఓకే, సో ప్రైవేటైజేషన్, ప్రైవేట్ కంపెనీస్ని వెల్కమ్ చేశారు ఇండియాకి, కమ్ డూ బిజినెస్ ఇన్ అవర్ కంట్రీ. సో అలా మీరు వచ్చి మా కంట్రీలో బిజినెస్ చేస్తే మా రిసోర్సెస్ కూడా యూటిలైజ్ అవుతాయి. యూటిలైజ్ అయినప్పుడు మాకు కూడా సమ్ కరెన్సీ ఎక్స్చేంజ్, మాకు కూడా బిజినెస్ జరుగుతుంది. సో మా ఏరియా కూడా డెవలప్ అవుతుంది అని ప్రైవేటైజేషన్కి స్కోప్ ఇచ్చారు. అండ్ లిబరల్గా ఉందాం అనుకున్నారు. ఇంపోర్ట్స్లో కానీ ఎక్స్పోర్ట్స్లో కానీ ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ లేకుండా, ట్యాక్స్ సిస్టంలో కానీ, ఈ ఫారెన్ కంపెనీస్ విషయంలో కానీ ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ లేకుండా ఈజీగా వచ్చి బిజినెస్ చేసుకోవడానికి లిబరలైజేషన్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దెన్ గ్లోబలైజేషన్ అంటే మన ప్రోడక్ట్స్ మూవింగ్ టు మెనీ ఆఫ్ ది ఫారెన్ కంట్రీస్ అండ్ వీ ఇంపోర్టింగ్ ఫారెన్ ప్రోడక్ట్స్. సో ఓవరాల్గా ఒక గ్లోబల్గా మనం మన ఎకానమీని ఓపెన్ చేసేసాం. సో ఫ్రమ్ దెన్ స్టార్టెడ్ ఇండియా గ్రోత్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. సో ఇలా లా మేకింగ్ అనేది మనకి మన పొలిటికల్ పార్టీస్ బేస్డే డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి, సో అదంతా మనం అర్థం చేసుకోవాలి. ద పొలిటికల్ అరీనా హ్యాస్ అ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ అపాన్ ద రెగ్యులేషన్ ఆఫ్ బిజినెసెస్. ఇంతసేపు నేను చెప్పింది. అండ్ ద స్పెండింగ్ పవర్ ఆఫ్ కన్స్యూమర్స్. స్పెండింగ్ పవర్ ఎప్పుడు పెరుగుతుంది? మన ఏరియాలో ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండి, జీడిపి ఎక్కువగా ఉండి, ఓకే, ఓవరాల్గా ఎకనామికల్గా మంచిగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే కదా జనాలకు జాబ్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి అంటే కంపెనీస్ ఉండాలంటే మనం మన ఎకానమీ ఓపెన్ చేయాలి. ఓకే, అలా చేసినప్పుడు జాబ్స్ ఉన్నప్పుడు వాళ్ళ స్పెండింగ్ పవర్ అనేది పెరుగుతుంది. స్పెండింగ్ పవర్ పెరిగినప్పుడు ఏమవుతుంది? వి టుగెదర్ గ్రో. మనతో పాటు మన కంట్రీలో వచ్చి పెట్టిన ఫారెన్ బిజినెస్లు వాళ్ళతో పాటు మనము వి టుగెదర్ గ్రో, సో దట్ ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ఓకే, ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇష్యూస్ టు బి కన్సిడర్డ్ ఆర్. సో మనకు పొలిటికల్ ఫ్యాక్టర్ అనాలిసిస్లో ఏమేమి మనం కన్సిడర్ చేయాలంటే గవర్నమెంట్ పొజిషన్ ఆన్ మార్కెటింగ్ ఎథిక్స్, స్ట్రాటజిక్ బిజినెస్ ఎథిక్స్. సో గవర్నమెంట్ పొజిషన్ ఏంటి బిజినెస్ ఎథిక్స్లో, మార్కెటింగ్ ఎథిక్స్లో? గవర్నమెంట్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక ప్రైవేట్ బిజినెస్ని, ఒక గవర్నమెంట్ బిజినెస్ని? ఓకే, సో మనం అది అండర్స్టాండ్ చేసుకోవాలి. దెన్ స్టెబిలిటీ ఆఫ్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్. అంటే ఒక్క పొలిటికల్ పార్టీతో మన కంపెనీకి రిలేషన్స్ బాగుంటే
ఒక కంట్రీలో పొలిటికల్ స్టెబిలిటీ ఎంత ఉంది, ఊరికే పార్టీస్ మారుతుందా టర్మ్స్లో, లేదా కాన్స్టెంట్గా ఒక పార్టీ కంటిన్యూ అవుతుందా, ఆ పార్టీ వల్ల గ్రోత్ ఏమైనా ఉందా. సో ఇదంతా స్టడీ చేస్తాం. దెన్ గవర్నమెంట్స్ పాలసీస్ ఆన్ ది ఎకానమీ. ఓకే, సో ఎకనామికల్ పాలసీస్ ఏమున్నాయి, లిబరల్గా ఉందా లేదా. ఓకే, సో అలా అవన్నీ మనం స్టడీ చేస్తాం. చేశాక ఈజ్ ద గవర్నమెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రేడింగ్ అగ్రిమెంట్స్ సచ్ యాజ్ యూరోపియన్ యూనియన్, నాఫ్టా ఆర్ ఏషియన్. సో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న కంట్రీ ఈ అగ్రిమెంట్స్లో ఉందా, ట్రేడ్ అగ్రిమెంట్స్లో. ఓకే, సో ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్లో ఉంది అంటేనే యూ డూయింగ్ గుడ్ అని. అంటే కలిసికట్టుగా నీ కంట్రీ ఇంకో కంట్రీస్తో కలిసి ట్రేడ్ అగ్రిమెంట్లో ఉంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కనుక మనం చూస్తే మన ఇండియా ఎప్పటి నుంచో మెంబర్, గ్యాట్ ఉన్నప్పటి నుంచే మెంబర్ అందులో. సో మనం హార్మోనియస్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం, మంచి రిలేషన్స్ విత్ ఆల్ ది అదర్ కంట్రీస్. మీరు గ్రో అవ్వండి, మమ్మల్ని గ్రో అవ్వనివ్వండి అనే కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి. సో గవర్నమెంట్ అలాంటి మైండ్ సెట్తో ఉంది. అలాంటి మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ సపోర్టివ్. ఆ కంట్రీ చాలా సపోర్టివ్ ఉంది నువ్వు బిజినెస్ చేసుకోవడానికి అనేది నీకు అర్థమవుతుంది. అందుకే మనం ఇవన్నీ తెలుసుకుంటాం. దెన్ గవర్నమెంట్స్ వ్యూ ఆన్ కల్చర్ అండర్ రిలీజియన్. సో ఒక్కొక్క రిలీజియన్కి గవర్నమెంట్ ఇస్తున్న సపోర్ట్ ఏంటి, గవర్నమెంట్ ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళ కల్చర్ని ఎంత కాపాడాలని గవర్నమెంట్ అనుకుంటుంది. సో ఒక పొలిటికల్ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ ఉంది, ఆ పొలిటికల్ పార్టీ ఏ రిలీజియన్కి ఎక్కువ సపోర్టివ్గా ఉంది. ఓకే, సో మనం ఇవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రోడక్ట్, మన సర్వీస్ మార్కెట్లోకి పోబోతుంది. సో ఆ పలానా కంట్రీ రిలీజియన్స్, ఆ పలానా కంట్రీ కల్చరు, దానికి గవర్నమెంట్ ఎంత సపోర్టివ్గా ఉంది అనేది కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అగెయిన్స్ట్ ఆ కల్చర్, రిలీజియన్ వెళ్తున్నామంటే ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్లో ఉంటే మనకి యాంటీ అవుతారు. దెన్ నెక్స్ట్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలసీ లా ఆన్ యువర్ బిజినెస్. సో వీటన్నిటి ఇన్ఫ్లుయెన్స్ మన దగ్గర ఉన్న లా, లెజిస్లేషన్స్ మన బిజినెస్కి ఎంత కంట్రోల్లో ఉన్నాయి, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను ఎగ్జాంపుల్, రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్ వేర్ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ ఇలాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో వైరల్ అయ్యే మెసేజ్ ఫస్ట్ ఎవరు క్రియేట్ చేశారో అది తెలుసుకోవాలి అనేది ఒక ఆప్షన్ మన కంట్రీ లెజిస్లేషన్ ద్వారా, మన లా ద్వారా కొత్త రూల్ పాస్ చేశారు. స్టార్టింగ్లో వీళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, ఫేస్బుక్ వాళ్ళు, ట్విట్టర్ వాళ్ళు, ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాళ్ళు. బట్ మన కంట్రీలో అవర్ గవర్నమెంట్ హియర్ ద గవర్నమెంట్ వాజ్ వెరీ స్ట్రాంగ్. సో మా లీగల్ రూల్స్ ప్రకారం బైండ్ అయి ఉంటేనే అన్నట్టుగా స్ట్రాంగ్గా వాళ్ళు చెప్పేసరికి స్లోలీ అంటే రకరకాల అడ్జస్ట్మెంట్స్ చెప్పగానే అలాగే జరుగుతుందని కాదు, ఎన్నో రకాల అడ్జస్ట్మెంట్స్తో ఆ ఆప్షన్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? సో ఇది మన లా ఎఫెక్ట్ చేస్తుందా లేదో ఒక పలానా ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ బిజినెస్ని. సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. దెన్ ఇంకా మనం తెలుసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటంటే కంట్రోల్స్ ఇఫ్ ఎనీ ఆన్ ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఆర్ బిజినెస్ స్ట్రాటజీస్. సో మనకి పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఎలా కంట్రోల్ చేస్తున్నాయి మన బిజినెస్ స్ట్రాటజీస్ని, మన మార్కెటింగ్ స్ట్రాటజీస్ని. దెన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లా. సో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ లా ఏముంది. సో పెస్టిల్ అనాలిసిస్లో దీన్నే బయటకు తీసుకొచ్చి ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ అని సెపరేట్ స్టడీ కింద పెట్టారు. కానీ పెస్ట్ అనాలిసిస్లో మనకి పొలిటికల్లోనే ఎన్విరాన్మెంటల్ లా ప్రొటెక్షన్ కూడా అండర్స్టాండ్ చేసేసుకుంటాం. దెన్ రోల్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్. సో ప్రైవేట్ సెక్టర్ రోల్ ఏంటి, పలానా కంట్రీలో ఎంత పవర్ ఎక్కువగా ఉందా, ప్రైవేటైజేషన్ ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా. ఓకే, సో అలా. దెన్ కన్స్యూమర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. కన్స్యూమర్ రిలేటెడ్ లెజిస్లేషన్స్ ఏమున్నాయి, రెగ్యులేషన్స్ ఏమున్నాయి, కన్స్యూమర్ రైట్స్ ఏమున్నాయి ఆ పలానా కంట్రీలో, అవన్నీ.
దెన్ కంట్రోల్ ఆన్ ప్రైజింగ్. సో ప్రైజింగ్ పైన ఎటువంటి కంట్రోల్ ఉంది టు అవాయిడ్ డంపింగ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ మెనీ అదర్ ఇష్యూస్. సో ప్రైజింగ్ పైన ఒక గవర్నమెంటల్ కంట్రోల్ ఎంత ఉంది. దెన్ రోల్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్. సో పబ్లిక్ సెక్టర్లో ఉండే బిజినెస్లు కానీ కంపెనీస్ కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి రోల్ ప్లే చేస్తున్నారు. మన కంట్రీ చెప్పాలి అంటే పబ్లిక్ సెక్టర్, రైల్వేస్ ఉంది కంప్లీట్గా పబ్లిక్ సెక్టర్దే. అది అస్సలే మనం ఇప్పటివరకు ప్రైవేటైజ్ చేయలేదు, ఇంకా అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. సో కానీ అదర్ కంట్రీస్లో ప్రైవేటైజ్ చేశారు. ఓకే, జపాన్ లాంటి కంట్రీస్లో ప్రైవేటైజ్ చేసినప్పుడు వాళ్ళ బిజినెస్ వేరే ఉంటుంది, మన గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఆ బిజినెస్ వేరే ఉంటుంది. ఓకే, సో నువ్వు చేయాలనుకునే బిజినెస్ మరి దానికి రిలేటెడ్ అనుకోండి ఒక ఇండస్ట్రీ, వేరే అది పబ్లిక్ సెక్టర్ కంట్రోల్లో ఉంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ నో వే. సో దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తేనే ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ బిజినెస్. సో అవన్నీ నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇంకేం అండర్స్టాండ్ చేసుకోవాలి? ఇమీడియట్ లాస్ విచ్ ఎఫెక్ట్ ఎనీ బిజినెస్, ఓకే, in general such as central excise. సో ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్ ఎలా ఉంది, దాని రిలేటెడ్ లా ఎలా ఉంది, సేల్ అండ్ ట్యాక్స్, వ్యాట్, ట్యాక్స్లు, ఇన్కమ్ ట్యాక్స్లు, సర్వీస్ ట్యాక్స్లు. సో వీటి రిలేటెడ్ లాస్ ఎలా ఉన్నాయి, ట్యాక్సెస్ అనేవి, టారిఫ్స్ అనేవి పర్సంటేజెస్ ఎంత ఉన్నాయి, నీ కంపెనీకి బెనిఫిషియరీయా కాదా, దెన్ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ ఏంటి, ఓకే, దెన్ రోల్ ఆఫ్ జాయింట్ సెక్టర్ ఏంటి. చాలా మట్టుకి కొన్ని యాడ్స్ అంటే ఇప్పుడు మనకి అగైన్ ఇక్కడ మనకి సొసైటీ, సోషల్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్లోకి వస్తాయి. కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ మన సొసైటీ స్టాండర్డ్స్కి ప్లే చేయలేము, కానీ అదర్ సొసైటీ స్టాండర్డ్స్కి ప్లే చేసుకోవచ్చు. లైక్ అడ్వర్టైజ్మెంట్స్ ఫ్రమ్ యాక్స్ డియోడరెంట్, చాలా మట్టుకి యాడ్స్ ఆర్ బ్యాన్ హియర్ ఇన్ ఇండియా. సో టెలికాస్ట్ చేయకుండా బ్యాన్ చేశారు, ఎందుకంటే మన కల్చర్, మన సొసైటీ అలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, వాళ్ళ సొసైటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ నడవు. ఓకే, సో అలా అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ ఏంటి, దెన్ రోల్ ఆఫ్ జాయింట్ సెక్టర్ ఏంటి. మరి జాయింట్ సెక్టర్ బిజినెస్ అంటే ఇక్కడ పబ్లిక్ సెక్టర్ రోల్ ఎక్కువ ఉందనుకోండి, మరి ఇక్కడ జాయింట్ సెక్టర్ వర్కౌట్ అవుతుందా, వాళ్ళతో కలిసి ఏమైనా చేయగలమా బిజినెస్. ఒకవేళ చేస్తే జాయింట్ సెక్టర్ బిజినెస్ ఎట్లా నడుస్తుంది ఆ పలానా కంట్రీలో. దెన్ కాంపిటీషన్ రెగ్యులేషన్ రూల్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎలాంటి కాంపిటీషన్ రెగ్యులేషన్ ఉంది, ఇవన్నీ మనం స్టడీ చేయాలి అండర్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ టు ఫ్రేమ్ అ సింగిల్ స్ట్రాటజీ ఫర్ అవర్ కంపెనీ. మన కంపెనీ గోల్ కోసం, మన కంపెనీ విజన్ కోసం, మన ఆబ్జెక్టివ్స్ కోసం మనం ఇంత అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, ఒక పలానా లొకేషన్లో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పొలిటికల్ ఫ్యాక్టర్స్. ద నెక్స్ట్ టైప్, ఎకనామికల్ ఫ్యాక్టర్స్. సో ఎకనామికల్ ఫ్యాక్టర్స్లో ఏంటంట, ఇట్ ఈస్ క్రూషియల్ టు ఎకానమీ is all about economics is all about only money being generated from the usage of resources. అంటే ఒక లొకేషన్లో రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని దాని నుంచి సర్ప్లస్ ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా మనం మనీ జనరేట్ చేస్తే దాన్ని ఎకనామిక్స్ అంటాం. సింపుల్గా ఒక ఎకనామిక్స్ మీనింగ్ చెప్పాలి అంటే. సో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ బిజినెస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో చూద్దాం. ఇట్ ఈస్ క్రూషియల్ టు కన్సిడర్ ద షార్ట్ టర్మ్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ స్టేట్ ఆఫ్ ఎకానమీ, ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఆర్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఓకే, సో లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో మన ఎకనామికల్ గోల్స్, ఒక కంట్రీ ఎకానమీ, ఒక కంట్రీ ఎకనామికల్ గోల్స్, ఎకనామికల్ స్టేట్ మన బిజినెస్ని షార్ట్ టర్మ్లో, లాంగ్ టర్మ్లో ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మనం స్టడీ చేయటానికి మనకి
economical factors analysis. Therefore, marketers need to consider the state of a trading economy in the short and long terms. సో మార్కెటర్స్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ అన్నీ కన్సిడర్ చేసి ఎకానమీవి అప్పుడే మనం స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేసుకోవాలి. సో ఏమేమి మనం ఆస్పెక్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలో ఎకానమీలో ఇప్పుడు చూద్దాం. ఎకనామికల్ గ్రోత్, ఒక పర్టిక్యులర్ ఏరియా ఎకనామికల్ గ్రోత్ ఎంత. ఓకే, ఇప్పుడు యుఎస్ చూడండి, ఇట్స్ ఎ డెవలప్డ్ కంట్రీ. సో ఎకనామికల్ గ్రోత్ వాళ్ళకి రకరకాలుగా వస్తుంది. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ కానీ వాళ్ళు జనరేట్ చేస్తున్న రెవెన్యూ కానీ మనీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎకనామికల్ గ్రోత్ అక్కడ హై ఉంది. నవ్ సీ ఇండియా ఈజ్ ఆల్సో ఓకే, డూయింగ్ గుడ్ అండ్ వీఆర్ స్ట్రైవింగ్ టు డూ గుడ్. ఓకే, ఎందుకంటే మన దగ్గర కూడా రిసోర్సెస్ ఉన్నాయి, మనం కూడా వాటిని యూటిలైజ్ చేస్తున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ పైన డిపెండ్ అవుతున్నాం. ఓకే, అవుట్సోర్స్డ్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తున్నాం ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్. ఓకే, అండ్ మనం కూడా అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ మూవ్ అవుతున్నాం. మూవ్ అయి వీఆర్ బ్రింగింగ్ ఇన్ సమ్ money back to the country. So and now see underdeveloped country or about to fall in a developing zone, like for suppose East Africa కనుక చూస్తే మనం యుగాండా, టాంజానియా ఇలాంటి లొకేషన్స్ కనుక మనం చూస్తే చాలా చాలా తక్కువ డెవలప్డ్ ప్లేసెస్ అవి. అండ్ సౌత్ ఆఫ్రికా ఈజ్ డెవలప్డ్ అగైన్, అంటే ఇన్ కంపారిజన్ టు ఈస్ట్ ఆఫ్రికా. కానీ ఈస్ట్ ఆఫ్రికా మనం చూస్తే ఇట్ ఈస్ వెరీ అండర్ డెవలప్డ్. ఎందుకు? అక్కడ రిసోర్స్ యూటిలైజేషన్, అక్కడ లిటరసీ రేటే చాలా తక్కువ. లిటరసీ రేట్ తక్కువ అండ్ అగ్రికల్చర్ పైన చాలా డిపెండ్ అవుతారు వాళ్ళు. అగ్రికల్చర్ కూడా వాళ్ళకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది కూడా తెలియకుండా ఓన్లీ వాళ్ళ మట్టికి వాళ్ళు పండించుకొని ఉండటము, వాళ్ళు పండించిన వాటి మీదే లైవ్లీహుడ్. అంత అండర్ డెవలప్డ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అవి. సో వాళ్ళ ఎకనామికల్ గ్రోత్ ఏముంటుంది? సో నువ్వు బిజినెస్ ఒకటి పెట్టాలి అంటే నీకు అక్కడేదో, ఇప్పుడు ఫర్ సపోజ్ అక్కడ కాఫీ బాగా పండుతుంది ఆ ఏరియాస్లో, ఆఫ్రికన్ ఏరియాస్లో. సో కాఫీ వాళ్ళ రిసోర్స్ని నువ్వు వాడుకోవాలనుకుంటున్నావు, కానీ మరి వాళ్ళ పొలిటికల్ ఫ్యాక్టర్సే కాకుండా వాళ్ళ ఎకనామికల్ ఫ్యాక్టర్స్ కూడా నువ్వు అండర్స్టాండ్ చేసుకో. నువ్వు ఒక కాఫీ కాదు, కాఫీ ఉన్నా కూడా అక్కడ నువ్వేది బిజినెస్ చేయలేవు, నువ్వు జస్ట్ ఇంపోర్ట్ చేయించుకోగలవు. అండ్ వాళ్ళ క్వాలిటీ ఎలా పండిస్తున్నారు ఇవన్నీ. అండ్ అక్కడి నుంచి రిసోర్స్ నువ్వు తెప్పించుకుంటే నీకు చీపర్ రేట్సే పడుతుంది డెఫినెట్గా. ఎస్ ఆర్ నో? ఎందుకు అంటే వాళ్ళ ఎకనామికల్ గ్రోత్ అలా ఉంది. ఓకే, సో ఇవన్నీ స్టడీ చేస్తే నువ్వు నీకు మంచి సపోర్టివ్ గోల్ నీ కంపెనీకి నువ్వు వేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి ఆ పలానా రీజియన్లో. ఇంట్రెస్ట్ అంటే ఒక బ్యాంక్ దగ్గర నుంచి ఒక లోన్ నువ్వు తీసుకోవాలంటే ఎంత ఇంట్రెస్ట్కి ఇస్తున్నారు, నీకు అది సపోర్టివ్గా ఉందా లేదా, అండ్ ఫారెన్ బిజినెసెస్కి ఎంత ఇంట్రెస్ట్కి ఇస్తున్నారు. ఓకే, దెన్ నెక్స్ట్ కన్జ్యూమర్ యాక్టివిటీస్, స్పెండింగ్ ప్యాటర్న్స్ ఏంటి. మరి ఇండియా అనేది కంప్లీట్గా సేవింగ్స్ డ్రివెన్ ఎకానమీ. అదే మనం యూఎస్ చూస్తే ఎక్స్పెండిచర్ డ్రివెన్ ఎకానమీ. అంటే సేవింగ్స్కి ఎక్కువ ఆప్ చేస్తారు ఇండియాలోనే. అండ్ యూఎస్ మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎక్స్పెండిచర్ డ్రివెన్ ఓన్లీ. అంటే వచ్చినవి ఖర్చు పెట్టడమే ఎక్కువగా వాళ్ళకి అలవాటు సేవింగ్స్ కన్నా. సో అవన్నీ నువ్వు ఆలోచించాలి. స్పెండింగ్ డ్రివెన్ ఎకానమీలోనే నీకు బిజినెస్ బాగా ప్రాపర్గా నడుస్తుంది. సేవింగ్స్ డ్రివెన్ ఎకానమీలో వాళ్ళు లోవర్ రేంజ్ ఆఫ్ ఫీచర్స్ ఉన్న ప్రోడక్ట్కే వాళ్ళు అలవాటు పడిపోయి ఇంకా అప్గ్రేడ్ అవ్వడానికి చూడరు. ఎందుకు అంటే సేవింగ్స్. సో అలాంటి ప్యాటర్న్ ఉందనుకోండి, అలాంటి ప్యాటర్న్ ఆఫ్ కంట్రీలో నువ్వు బిజినెస్ చేయాలి అనుకుంటే
మరి నువ్వు దాన్ని మార్చడానికి కూడా నువ్వు ప్రయత్నం చేయాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. నీ ప్రోడక్ట్ బెనిఫిట్స్ అంత ఎఫిషియెంట్గా నువ్వు తయారు చేసే ప్రోడక్ట్ కానీ నువ్వు ఇచ్చే సర్వీస్ కానీ ఉండాలి. ఓకే, సో అవన్నీ కూడా నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. దెన్ ఎంప్లాయ్మెంట్ లా ఎలా ఉంది ఆ పలానా కంట్రీలో, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ జరగడానికి ఎంప్లాయ్మెంట్ లా ఎలా ఉంది. ఓకే, దెన్ ఇన్ఫ్లేషన్ అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి, ఫ్రీలాన్సింగ్కి, టెంపరీ ఎంప్లాయీస్కి, పార్ట్ టైం ఎంప్లాయీస్కి ఒప్పుకుంటున్నారా, ఒప్పుకుంటే ఎంతవరకు ఒప్పుకుంటున్నారు, ఎంత ఛార్జెస్ పైన ఒప్పుకుంటున్నారు, బేసిక్ మినిమం శాలరీ ఎంత, ఇవన్నీ మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. దెన్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది, అక్కడ కరెన్సీ వాల్యూ ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఒక సమ్ పోర్షన్ ఆఫ్ మనీకి ఎంత ఎక్కువగా ఎన్ని ప్రోడక్ట్స్ కొనుక్కోగలుగుతున్నాడు ఒక కస్టమర్. ఇన్ఫ్లేషన్ చాలా హై ఉన్నప్పుడు ఎంత ఎక్కువగా స్పెండ్ చేసినా కూడా ఓన్లీ కొన్నే ప్రోడక్ట్స్ కొనుక్కోగలుగుతున్నాడు అనుకోండి, ఇక్కడ అతను స్పెండింగ్ డ్రివెన్ అయినా కూడా దెన్ అక్కడ బిజినెస్ ఫ్లరిష్ అవ్వడానికి ఇంకా స్కోప్ ఏమి ఉండదు అసలు. ఓన్లీ లివింగ్, బేసిక్ సర్వైవలే చూసుకుంటారు ఎవరైనా. సో ఇన్ఫ్లేషన్ రేట్ నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ ద చేంజెస్ ఇన్ ప్రొడక్షన్ అండ్ లేబర్ మార్కెట్. సో కొత్త టెక్నాలజీకి ఆప్ట్ చేస్తున్నారా, లేబర్ మార్కెట్ ఎలా ఉంది, లేబర్ అవైలబిలిటీ ఉందా లేదా. ఓకే, అండ్ ప్రొడక్షన్ మార్కెట్ ఎలా ఉంది, టెక్నాలజీని అందరూ అడాప్ట్ చేసుకుంటున్నారా లేదా ఓల్డ్ సిస్టమే ఫాలో అవుతున్నారా. ఓకే, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏమైనా చేస్తున్నారా, హై అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏమైనా చేస్తున్నారా, సైంటిస్టులు ఎంతమంది వర్క్ చేస్తున్నారు. సో నువ్వు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. దెన్ టైప్స్ ఆఫ్ టాక్సేషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ట్యాక్స్ పాలసీస్. ఓకే, హెల్త్ అండ్ సేఫ్టీ లా ఏంటి ఆ పలానా కంట్రీలో. ఓకే, దెన్ సైజ్ ఆఫ్ ద క్యాపిటల్ మార్కెట్ ఏంటి. ఓకే, క్యాపిటల్ మార్కెట్కి నువ్వు ఆప్ చేసేదానికి ఎంత సపోర్టివ్గా ఫండ్స్ రిలీజ్ చేయగలుగుతుంది ఆ పలానా గవర్నమెంట్, ఆ పలానా కంట్రీ. క్యాపిటల్ మార్కెట్ అండర్స్టాండింగ్. ఓకే, షేర్ మార్కెట్ అండర్స్టాండింగ్. దెన్ నేచర్ ఆఫ్ మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, దెన్ నేచర్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సో ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారు ఆ పలానా లొకేషన్లో. ఓకే, ఆన్ వాట్ కండిషన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆ పలానా కంట్రీలో జరుగుతున్నాయి. దెన్ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడి నువ్వు క్యాపిటల్ జనరేట్ చేసుకుంటున్నావు, ఎకనామికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, దెన్ రెస్ట్రిక్షన్స్ ఫర్ ఇంపోర్ట్స్ ఏమున్నాయి, నీ పలానా బిజినెస్కి ఏదైనా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ కావాలన్నా రెస్ట్రిక్షన్స్ ఎలా ఉన్నాయి, మరి బ్యాంక్ ఫైనాన్సింగ్ ఎలా ఉంది. ఓకే, బిజినెస్కి మనకి అప్పు ఇవ్వటానికి ఫైనాన్సింగ్ బాగుందా లేదా, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి, లేబర్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఎక్స్చేంజ్ రేట్ మెకానిజం ఎలా ఉంది. ఎక్స్చేంజ్ రేట్ అంటే ఆ కంట్రీ కరెన్సీ వాల్యూ ఎంత ఉంది. దెన్ గవర్నమెంట్ పాలసీస్ సచ్ యాజ్ ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ, ఎక్స్చేంజ్ రేట్స్. ఓకే, సో ఎవ్రీ సెక్టర్కి ఇంత అని బడ్జెట్స్ మనం రిలీజ్ చేసుకుంటాం. ఫిస్కల్ పాలసీస్ మనకున్న రిజర్వ్స్ని బట్టి, మనకున్న అప్పులను బట్టి, మనకున్న ఇన్కమ్ని బట్టి మన కంట్రీకి. సో అవి స్టడీ చేయాలి. దెన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్. సో గవర్నమెంట్ స్పెండింగ్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే హౌ దే ఆర్ స్పెండింగ్, సేవింగ్స్ డ్రివెనా, స్పెండింగ్ డ్రివెనా, ఏ సెక్టర్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనది అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీ. సో మనం ఆబ్వియస్లీ ఆ ఏరియాలో కొంచెం ఎక్కువే స్పెండ్ చేస్తాం మన కంట్రీ. సో ఏ సెక్టర్లో ఎక్కువ స్పెండ్ చేస్తుందో పలానా కంట్రీ. దెన్ ఇన్సెంటివ్స్ ఏమి ఇస్తున్నారు ఎక్స్పోర్ట్స్కి. దెన్ అంటే ఇన్సెంటివ్స్ ఏముంటాయి ఎక్స్పోర్ట్స్కి అంటే రెస్ట్రిక్షన్స్ కానీ లేదా ఆ పలానా ప్రోడక్ట్ అమ్ముడుపోవడానికి మీరిచ్చే ఆఫర్స్ కానీ. దెన్ బిజినెస్ సైకిల్ ఎలా ఉంది ఒక పలానా కంట్రీలో.
అంటే కంప్లీట్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మనం చూస్తే బిజినెస్ సైకిల్ అంటే ఒక బిజినెస్ ఎలా నడుస్తోంది, బిజినెసెస్ ఎలా నడుస్తున్నాయి కంట్రీలో అర్థం చేసుకోవడానికి మనం బిజినెస్ సైకిల్ ఆఫ్ ఎ కంట్రీ చూస్తాం. దెన్ ఎనర్జీ అవైలబిలిటీ, దెన్ రోల్ ఆఫ్ ద రెగ్యులేటర్, సో అదే పొలిటికల్ పార్టీస్ కానీ లా మేకర్స్ కానీ వాళ్ళ రోల్. దెన్ అవెన్యూస్ ఫర్ క్యాపిటల్ క్రియేషన్, సో క్యాపిటల్ క్రియేట్ చేసుకోవడానికి ఎన్ని రకాలుగా నీకు పాసిబిలిటీ ఉంది ఆ పలానా కంట్రీలో. అండ్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ, సో ఎనర్జీ అనేది మనం వాడుతూనే ఉంటాం, సో ఎనర్జీ జనరేషన్ ఆ పర్టిక్యులర్ లొకేషన్లో ఎలా ఉంది, ఎనర్జీ కన్జర్వేషన్ లాస్ ఎలా ఉన్నాయి, ఓకే మనకి ఎంత కాస్ట్కి పడుతుంది మరి ఒక ఎనర్జీ క్యాన్ బి ఎనీథింగ్, ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో ఆ ఎనర్జీ కన్జర్వేషన్లో ఎనర్జీ యూసేజ్లో నువ్వేమైనా కన్జర్వ్ చేస్తున్నావా లేదా, దాని స్ట్రాంగ్ రూల్స్ ఉన్నాయనుకోండి ఎనర్జీ కన్జర్వేషన్కి, కానీ హైయెస్ట్ ఎలక్ట్రిసిటీ నీకు కావాలి, పవర్ యూసేజ్ కావాలి, మరి ఎలా, హౌ ఇస్ దట్ పాసిబుల్? వాళ్ళ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్కి కూడా సేమ్ కావాలి, హౌ టు షేర్ దట్, ఓకే. సో ఇవన్నీ మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఒక కంట్రీ ఎకానమీ మనకు అండర్స్టాండ్ అవుతుంది. అండర్స్టాండ్ అయినప్పుడు దాని బేస్డ్ మనం స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటాము, ఓకే. దెన్ నెక్స్ట్ సోషల్ ఫ్యాక్టర్స్. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ society. So it helps to find what competitive advantage a business may gain by social changes. So social societal changes ద్వారా మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే నీ కాంపిటీటర్ కన్నా నువ్వు సంథింగ్ ఎక్స్ట్రా చేసి నీ కాంపిటీటర్ మార్కెట్ షేర్ని నీ మార్కెట్ షేర్గా మార్చుకునే ఆ ప్రొసీజర్, ఓకే. సో సోషల్ ఫ్యాక్టర్స్ స్టడీ చేస్తే మనకి అది దానికి హెల్ప్ అవుతుంది. సో సోషల్ ఫ్యాక్టర్స్లో ఏమేమి స్టడీ చేస్తాం మనం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. సో ఒక బేసిక్ ఇన్కమ్ ఎంత ఒక ఇండివిజువల్ది ఒక కంట్రీలో. దెన్ ఏజింగ్ పాపులేషన్ ట్రెండ్, సో ఏజింగ్ ఏంటి అంటే ఏజ్ గ్రూప్స్ ఏంటి, ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ, సో యంగర్ జనరేషన్స్ చాలా ఎక్కువగా ఉంటారు ఇండియాలో. సో ఎలాంటి బిజినెస్ మరి ఇండియాలో నడుస్తుంది, ఎనీ న్యూ టెక్నాలజీ, ఎందుకంటే దిస్ జనరేషన్ ఎడ్యుకేషన్ లెవెల్, లిటరసీ లెవెల్ అనేది హైయే ఉంటుంది డెఫినెట్లీ. సో న్యూ టెక్నాలజీ, న్యూ ట్రెండ్స్, న్యూ ప్రోడక్ట్స్ అనేవి రిసీవ్ చేసుకునే జనరేషనే ఉంది ఇండియాలో. అండ్ పాపులేషన్ ట్రెండ్ అదే నేను చెప్పింది. సో అది అండర్స్టాండ్ చేసుకుంటాం. బర్త్ రేట్ ఇంక్రీజ్ అండర్స్టాండ్ చేసుకుంటాం, అంటే బర్త్ రేట్ ఎలా ఉంది, గ్రోయింగ్ ఉందా, మరీ గ్రోయింగ్ ఉంటే రిసోర్స్ యూటిలైజేషన్ అట్టే ఎక్కువగా పోతుంది, మరీ తక్కువగా అంటే నీ ప్రోడక్ట్ కొనుక్కునే వాళ్ళు ఎవరు ఉండరు. సో అందుకు ఇది కూడా అండర్స్టాండ్ చేసుకుంటాం. దెన్ అంటే ఫర్ సపోజ్ ఒక బేబీ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ ఉంది హిమాలయాలో, బేబీ ప్రోడక్ట్ సెగ్మెంట్, ఓకే. లేదా నెస్లేలో నాన్ప్రో పౌడర్ అనుకోండి, పాల పొడి, బేబీస్కి వాడేది పాల పౌడర్. సో అలాంటి మ్యానుఫ్యాక్చరర్స్ బర్త్ రేట్ కూడా చూస్తారు, ఎందుకంటే ఆ చిన్నపిల్లలు ఉంటేనే కదా అసలు ఆ కంట్రీలో వాళ్ళ ప్రోడక్ట్స్ సేల్ అయ్యేవి. ఇంగ్లాండ్ ఈజ్ ద ఓల్డెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో అలాంటి కంట్రీలో మీరు పాల పౌడర్ వెళ్ళి అమ్మితే ఎవరు కొనుక్కుంటారు? నో వన్ విల్ పర్చేజ్, నో వన్ విల్ బై. సో బర్త్ రేట్ ఆ విధంగా స్టడీ చేస్తారు. అలాగే రిసోర్స్ యూటిలైజేషన్ అండర్స్టాండింగ్ కూడా బర్త్ రేట్ మనం అనలైజ్ చేస్తాం. దెన్ ప్రెషర్ గ్రూప్స్ సచ్ యాజ్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్, లోకల్ కమ్యూనిటీ గ్రూప్స్ ఎక్సెట్రా. సో ప్రెషర్ గ్రూప్స్ అంటే మీరు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ పలానా లొకేషన్ని పొల్యూట్ చేస్తుంటే విల్ పీపుల్ యాక్సెప్ట్? యువర్ బిజినెస్ ఇస్ పార్ట్ ఆఫ్ సొసైటీ. బిజినెస్ ఉంది అంటేనే సొసైటీలో ఉంటుంది. సో సొసైటీలో నువ్వు ఉంటూ నీ ఇష్టానుసారంగా నువ్వేదో చేసుకుంటూ నువ్వు ప్రాఫిట్స్ పొందితే విల్ పీపుల్ యాక్సెప్ట్, విల్ సొసైటీ యాక్సెప్ట్? మా మధ్యలో ఉన్నావు కాబట్టి మాకు నువ్వు ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో దాని ద్వారానే ప్రెషర్ జనరేట్ అవుతుంది. సో నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ సొసైటీ ప్రకారంగా నీ కంపెనీని నువ్వు మార్చుకో.
కానీ సొసైటీ మారదు నీ కోసం. సో అదంతా నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. మరి బిజినెస్ చేయాలి అంటే ప్రెషర్ గ్రూప్ ఎలా ఉన్నారు? ప్రెషర్ గ్రూప్స్ ఎన్జిఓ రూపంలో ఉన్నారా, గవర్నమెంట్ రూపంలోనే ఉన్నారా, ఎన్విరాన్మెంట్ పొల్యూట్ చేస్తున్నందుకు ఆ విధంగా ఫామ్ అయిందా ప్రెషర్ గ్రూప్, లేదా నీ ప్రోడక్ట్ నచ్చక ఫామ్ అయిందా ప్రెషర్ గ్రూప్, ఎలా ఫామ్ అయింది, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి. దెన్ డీమోగ్రఫిక్స్ అంటే ఇవే అగైన్ ఎడ్యుకేషన్, ఏజ్, జెండర్, ఈ బేసిస్లో నీ ప్రోడక్ట్ ఏంటి, నీ సర్వీస్ ఏంటి, అండ్ ఈ డెమోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ నీకు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, నీ బిజినెస్కి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి. దెన్ సెక్యూరిటీ కండిషన్. ఓకే, సో సోషల్ సెక్యూరిటీ కండిషన్ ఎలా ఉంది. ఓకే, సో అది కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే ఇంకా సెక్యూరిటీకి సీక్ చేసే కైండ్ ఆఫ్ కంట్రీ, లైక్ ఫర్ సపోజ్ ఇందాక చెప్పాను ఈస్ట్ ఆఫ్రికా, పాపం వాళ్ళకి సెక్యూరిటీయే కష్టం వాళ్ళ లొకేషన్లో. ఎస్ ఆర్ నో? సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు హై ఎండ్ ప్రోడక్ట్ అమ్మితే ఎవరు పర్చేస్ చేస్తారు? నో వన్ విల్ పర్చేస్. సో సెక్యూరిటీ, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ అనుకోండి, వాళ్ళ ఎవ్రీథింగ్, వాళ్ళ లైఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ సెక్యూర్డ్గా ఉన్నప్పుడు ఎలాంటి బిజినెస్ చేయొచ్చు, సెక్యూరిటీ కండిషన్ ఎలా ఉంది. దెన్ రోల్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ విత్ సొసైటీ. సో ఎంప్లాయ్మెంట్లో విమెన్ రోల్ ఎంత, మెన్ రోల్ ఎంత, లిటరసీ రేట్ ఎంత, మెన్ది ఎంత, విమెన్ది ఎంత, అసలు రోల్ ఏంటి, మెన్ రోల్ ఏంటి, విమెన్ రోల్ ఏంటి. దిస్ జస్ట్ డబుల్ ఇన్కమ్ గ్రూప్ పెరిగింది, ఈవెన్ విమెన్ ఆర్ వర్కింగ్. సో దాని బేస్డ్ నువ్వు ప్రోడక్ట్ ప్లాన్ చేసుకో, దాని బేస్డ్ నువ్వు సర్వీస్ ప్లాన్ చేసుకో. దెన్ ఒపీనియన్ ఆఫ్ పాపులేషన్ ఆన్ గ్రీన్ ఇష్యూస్. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, గ్రీన్ ఇష్యూస్లో జనాలు ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఏమైనా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నారా అసలు, లేదా వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే వాళ్ళు ఆలోచిస్తారు, లేదా ఎందుకు ఆలోచిస్తారు. దెన్ ఆ కంట్రీ లివింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఈస్ట్ ఆఫ్రికానే ఉంది, ఈస్ట్ ఆఫ్రికాలో నువ్వు వెళ్ళి ఒక హై అండ్ మొబైల్ ఫోను, ఓకే యాపిల్ లాంటి మొబైల్ ఫోను, లేదా బెంజ్ కారు, అలాంటి లగ్జరీ ప్రోడక్ట్స్ సేల్ చేయాలనుకుంటే వీళ్ళు ఎనీవన్ పర్చేజ్, ఎందుకంటే వాళ్ళ లివింగ్ కండిషనే పాపం చాలా అండర్ డెవలప్డ్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఆ లగ్జరీ ప్రోడక్ట్స్, ప్రీమియం ప్రోడక్ట్స్ని ఎలా పర్చేస్ చేస్తారు? ఇట్స్ ఇంపాసిబుల్. సో లివింగ్ కండిషన్స్ అనేవి చాలా కష్టంగా ఉన్నాయి. కష్టంగా ఉన్నప్పుడు ఎలాంటి బిజినెస్ చేయాలి, ప్రాపర్గా ఉన్నప్పుడు ఎలాంటి బిజినెస్ చేయాలి మనం అర్థం చేసుకోవాలి. దెన్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో లైఫ్ స్టైల్ చేంజెస్కి ఎక్కువగా ఆప్ట్ చేస్తున్నారా, చేయట్లేదా? ఫర్ సపోజ్ మన వి లర్న్ టూ మెనీ లాంగ్వేజెస్, ఎస్ ఆర్ నో? ఇప్పుడు వి గెట్ అడాప్టెడ్ ఈజీలీ టు న్యూ కల్చర్స్, వి లర్న్ న్యూ లాంగ్వేజెస్. కానీ అదే కనుక మనం ఫర్ సపోజ్ ఇఫ్ వీ సీ జపాన్, ఇఫ్ వీ సీ చైనా, అలాంటి ప్లేసెస్ కనుక మనం చూస్తే దే డోంట్ లర్న్ న్యూ లాంగ్వేజెస్. వాళ్ళు ట్రాన్స్లేటర్స్ని పెట్టుకొనైనా చేస్తారు, కానీ దే గివ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు దేర్ ఓన్ కల్చర్, దేర్ ఓన్ లాంగ్వేజెస్. సో లైఫ్ స్టైల్ చేంజెస్కి ఎక్కువగా చేంజ్ అవుతున్నారా, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటున్నారా? చేసుకోవట్లేదు అంటే మన బిజినెస్నే వాళ్ళ ప్రకారంగా మార్చుకుంటాం. చేసుకుంటున్నారు అంటే మన ప్రోడక్ట్ని వాళ్ళకు అలవాటు చేస్తాం. ఇప్పుడు స్టార్బక్స్ కాఫీ వాళ్ళు ఇండియాలోకి టాటా త్రూ ఎంటర్ అయ్యారు. టాటా త్రూ ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్లో నో వన్ లైక్డ్ ఇట్. వాళ్ళ ప్రోడక్ట్ అసలు సేల్స్ ఎక్కువ జరగలేదు. ఎందుకు? వాళ్ళది మెషిన్ మేడ్ కాఫీ. అండ్ ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్ ఎక్కడ చేశారు వాళ్ళు? తమిళనాడులో చేశారు. ఎందుకు? దే లైక్ కాఫీ మోర్. తమిళనాడు పీపుల్ లైక్ కాఫీ మోర్. సో అక్కడ వాళ్ళు మార్కెట్ రీసెర్చ్ చేసినా వాళ్ళ మార్కెట్ రీసెర్చ్ అనేది ఫెయిల్ అయింది. దే వర్ అనేబుల్ టు మేక్ ఎనీ సేల్స్ దేర్, ఎందుకంటే మెషిన్ మేడ్ కాఫీ టేస్ట్ వాళ్ళకి నచ్చలేదు. సో లైఫ్ స్టైల్ చేంజ్ అక్కడ జరగట్లేదు. జరగనప్పుడు ఏం చేశారు వాళ్ళు? స్టాల్స్ పెట్టి ఫ్రీగా శాంపిల్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. శాంపిల్స్ ఇవ్వటం స్టార్ట్ చేసి
ఆ శాంపిల్స్ ద్వారా వాళ్ళ కాఫీ టేస్ట్ వాళ్ళకి అలవాటు చేయించారు. అలవాటు చేయించినప్పుడు దెన్ దే స్టార్టెడ్ కన్జ్యూమింగ్ స్టార్బక్స్ కాఫీ. సో అలా అయినా నువ్వు ప్రయత్నం చేయి. లేదు వాళ్ళు మారట్లేదా, నీ బిజినెస్ గోల్సే వాళ్ళ ప్రకారం మార్చుకో. ఇప్పుడు కెలాగ్స్ వాళ్ళు అంతే కదా, కెలాగ్స్ బ్రేక్ఫాస్ట్ అనేది అసలు ఇంపాసిబుల్. కార్న్ఫ్లేక్స్ని మ్యాక్సిమం మార్కెట్ కార్న్ఫ్లేక్సే బ్రేక్ఫాస్ట్గా తినటాన్ని మార్చలేకపోయారు. సో మార్చలేకపోయి వాళ్ళ బిజినెస్ గోల్నే ఆ పర్టికులర్ లొకేషన్ ప్రకారంగా మార్చుకున్నారు. ఎలా, అదొక డైట్ ప్రోడక్ట్ కింద చేంజ్ చేశారు. దెన్ సోషల్ మొబిలిటీ. సోషల్ మొబిలిటీ ఎలా ఉంది మరి, యూసేజ్ ప్రోడక్ట్ రన్నింగ్లో ఉంటుందా మార్కెట్లో లేదా? దెన్ డామినెంట్ రిలీజియన్ ఏదైనా ఉందా నువ్వు చూస్ చేసుకున్న కంట్రీలో? సో ఆ రిలీజియన్ ప్రకారంగా నువ్వేమైనా ప్రోడక్ట్స్ మరి దాంట్లో చేంజెస్ ఏమైనా చేయాలా? ఓకే. దెన్ కన్జ్యూమరిజం ఎలా ఉంది? ఓకే, కన్జ్యూమర్ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి, కన్జ్యూమరిజం ఎలా ఉంది? దెన్ డివిజన్ అండ్ యాటిట్యూడ్స్ టు వర్క్ అండ్ లీజర్ ఆఫ్ పాపులేషన్. మేల్ ఫీమేల్ వర్కర్స్లో వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డివిజన్ అంటే ఎంత పర్సెంటేజ్ ఫీమేల్ వర్కర్స్ ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ మేల్ వర్కర్స్ ఉన్నారు, ఓకే, వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. దెన్ ఎడ్యుకేషనల్ లెవెల్స్, సో లిటరసీ రేట్ అర్థం చేసుకోవాలి. దెన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ద పాపులేషన్ అర్థం చేసుకోవాలి, మ్యాక్సిమం ఏజ్ గ్రూప్ ఎవరు ఉన్నారు పాపులేషన్లో. దెన్ రీచ్ ఆఫ్ ద మీడియా టు ద పాపులేషన్ ఎలా ఉంది? ఓకే. దెన్ అంటే మీడియా త్రూ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందా, యూజ్ మీడియా టు ఇన్ఫ్లుయెన్స్ your people about your product and service. Then attitudes to foreign products and services, ఒక పలానా మార్కెట్లో ఎలా ఉంది. దెన్ జాయింట్ లివింగ్ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్, సో ఫ్యామిలీ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, సింగిల్ ఇన్కమ్ గ్రూపా, డబుల్ ఇన్కమ్ గ్రూపా, న్యూక్లియర్ ఫ్యామిలీ అయితే ఎంతమంది ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. దెన్ ఫ్యాషన్స్ అండ్ ఫ్యాడ్స్, సో ఒక కంట్రీలో ఫ్యాషన్ ఏంటి, ట్రెండ్ ఏంటి. దెన్ హెల్త్ అండ్ వెల్ఫేర్ రిలేటెడ్ ఏం నడుస్తున్నాయి ట్రెండ్, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఆ పర్టిక్యులర్ లొకేషన్ వాళ్ళు హెల్త్ అండ్ వెల్ఫేర్ రిలేటెడ్. సో ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకుంటే మనకి సొసైటీ రిలేటెడ్, ఒక సొసైటీ, ఆ సొసైటీ రిలేటెడ్ కల్చర్, ఆ ఫ్యాక్టర్స్ అన్నీ మనకు అర్థమవుతాయి. దాన్ని బేస్డ్ మనం మన స్ట్రాటజీ ఫ్రేమ్ చేసుకుంటాం. అండ్ ఫైనల్ ఫ్యాక్టర్ మనకి ఏముంది, ఫైనల్ ఫ్యాక్టర్ ఈజ్ టెక్నాలజికల్ ఫ్యాక్టర్. సో ఈ టెక్నాలజికల్ ఫ్యాక్టర్, ఇండస్ట్రీ డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటి అండ్ స్ట్రాటజిక్ గ్రూప్ మ్యాపింగ్ ఏంటి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.